మనం ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మే మాసం అనేది చెప్పండి. వీళ్ళకి మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి తెలుసు వృషభానికి మే 1 జూపిటర్ మూవ్ అవుతున్నారు. అది 12వ ఇంట్లో ఉంటే అసలు ఖర్చు ఎలా వస్తుందో తెలియదు, ఎటు పక్క నుంచి ఖర్చు వస్తుందో తెలియదు, తికమకల్లా ఉంటుందన్నమాట. అంత ఖర్చు ఉంటుంది, ఎక్స్పెన్సెస్. కానీ అది మనం పాజిటివ్గా మార్చుకోవాలి అంటే ఖరీదైన వస్తువు కొనుక్కొని దానికి పెట్టడం. ఎలాగో ఖర్చు అధికం అంటున్నాం కదా, సో ఎప్పటికైనా అది లాంగ్ టర్మ్లో మనకి పనికొస్తుంది. ఇది ఒక సూచనే, అందరూ చేయాలని ఏం లేదు. ఎందుకంటే మంచి సూచన చెప్పాము, అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి అయిన బుధుడు డెబిలిటేషన్లో ఉన్నాడు అనమాట ప్రస్తుతం. అండ్ సన్ ఏమో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు ఈ నెల. ఆయన కూడా మారుతాడు ఈ నెలలోనే. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే ఏంటి, థర్డ్ లార్డ్ కూడా. అంటే ఏంటి, కష్టపడే యోగం చాలా ఎక్కువ కనిపిస్తుంది. శ్రమ పడ్డం అనేది కామన్, అందరూ చేసే ఒక పని. ఇదేంటంటే అసలు ఇంకా కష్టం అనమాట. ఏదైనా సరే గుర్తింపు రావాలంటే ఇంకా తప్పదు కదా, మనం కష్టపడవలసిందే. సో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము అంటే మనని కిందకి దించుదాం అని చూసేవాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఈ నెల వరకే మనం మాట్లాడుతున్నాం, ఇది జాతకం కాదు. సో మనం జనరల్గా చెప్పుకుంటున్నాం అనమాట. సో అది జాగ్రత్తగా ఉండవలసిందే, ఎందుకంటే 10వ ఇంట్లో అవుతుంది అది. 11వ ఇంట్లో ప్రస్తుతం శుక్రుడు ఉన్నారు, సన్ ఉన్నారు కూడా ఎగ్జాల్టేషన్లో. మనకి 12వ ఇంట్లో జూపిటర్ ఉన్నాడు. అలాగే 9వ ఇంట్లో మనకి శని ఉన్నారు. శని ఏంటంటే భాగ్యం చాలా బాగుంది, డబ్బు వస్తుంది. కానీ ఏంటంటే ఖర్చు అసలు ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది ఎవరి జాతకం మనం పరిశీలించినప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తుంది అనమాట. కెరియర్ విషయానికి వచ్చాను, నేను ఇందాక చెప్పినట్టు 10వ ఇంట్లో మనకి ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ఉన్నాడు, అలాగే డెబిలిటేషన్లో ఉన్నారు కనుక. మార్స్ కూడా ఉన్నారంటే కుజుడు కూడా ఉన్నారనమాట. అలాగే ఈ 2 ప్లానెట్స్ ఉన్నాయి కనుక ఎదుగుదల అనేది కనిపిస్తుంది, కానీ వాళ్ళకి తగినది ఫలితం అనేది ఇవ్వదన్నమాట కెరియర్లో. అంటే గ్రోత్ అనేది మనం అనుకున్న గ్రోత్ వచ్చినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. మనం అనుకుంటాం కదా ఇంత రావాలి, ఈ ప్రమోషన్ రావాలి, అవి కొంచెం తక్కువ ఉంటాయి ఈ నెల. ఎస్పెషల్లీ మనం మాట్లాడేది ఈ నెల వరకే, అది 30 రోజుల వరకే. మేలో 31 ఉంది, మళ్ళీ కింద రాస్తారు, లేకపోతే 31 ఉందని మీకు తెలీదా అని రాస్తారని, మళ్ళీ కమెంట్ రాస్తారని చెప్తున్నాను అనమాట. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, కొంచెం తక్కువ మాట్లాడాలి. అండ్ ఆల్సో యువతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి, వినాలి. వినడం ఒకటి, మాట తీరు కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి, కొంచెం పేషెన్స్ అనేది పెంచుకోవాలి. అందుకని పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదే ఏంటంటే సడన్గా మనకి రాబడి వచ్చేది కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డెబిలిటేషన్లో ఆ రాశికి అధిపతి డెబిలిటేషన్లో ఉంటే అంతే, నీచంలో ఉంటే అంతే కదా, ఎవడో ఒకడు వచ్చి అడ్డంగాలు పెడతాడు అనమాట. సో ఇవి చూసుకోవాలి అంటే తప్పక వీళ్ళు పరిహారం చేయవలసిందే. సో జనరల్గా అయితే మనం ఎస్పెషలీ మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే పాలిటీషియన్స్ ఉంటారు కదా, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి అన్నిటిలోనూ అడ్డంగాలు వస్తాయి. మనకి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో అలాగే కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకు కూడా అంతే. అంటే కష్టమైన ఒక పీరియడ్ అని చెప్పాలి. మనం మిశ్రమం అని ఎందుకు చెప్తున్నాం స్టార్టింగ్లో అంటే మనం అందరినీ మరీ బ్యాడ్గా చెప్పొద్దని చెప్పడానికి అది చెప్తున్నాం అనమాట. సో జనరల్గా చూసాము అంటే ఇది మిశ్రమ ఫలితాలే ఈ నెల ఘోషిస్తుంది. ఫైనాన్షియల్ విషయంలో రాబడి ఉంది కానీ ఖర్చు మాత్రం అధికం. అంటే జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉంటుంది 12వ ఇంట్లో ఉంటే, అంటే కొత్తగా పెళ్ళవ్వాలి, రిలేషన్షిప్లో మనం ఉన్నాము అన్న వాళ్ళందరికీ మంచి సూచనలే కనిపిస్తాయి. అలాగే పిల్లలు విషయంలో కూడా సూచనలు మంచివే కనిపిస్తాయి. అంటే ఏంటంటే చాలామంది ఈ కాలంలో ఏంటంటే న్యాచురల్గా కాకుండా మనకి ఏవో చేయించుకుంటూ ఉంటారు, ఫర్టిలిటీ క్లినిక్స్ కానీ డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కొంచెం మంచి సూచనలే ఈ నెల కనిపిస్తున్నాయి అన్నమాట. స్టూడెంట్స్కి కూడా మంచి సూచన, ఎందుకంటే కెరియర్ డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు కెరియర్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావడం అనేది డిఫరెంట్ మనం మాట్లాడింది, కానీ స్టూడెంట్స్కి మంచి సూచనలే కనిపిస్తున్నాయి. తప్పక దూరపు దేశాలు సందర్శించి వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ తెచ్చుకోవడం అనేది ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా విజయం సాధిస్తారు. ఎందుకని అంటే అలా ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అని చెప్పాలి. ఎందుకంటే భాగ్యానికి లోటు లేదు కదా, మరి 9వ ఇంట్లో మనకి శని ఉన్నారు, కుంభశని అందులోను. సో భాగ్యానికి లోటు లేనప్పుడు వీళ్ళు శ్రమ పడితే వాళ్ళకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది. అలాగే వీళ్ళు పరిహారం ఏం చేయాలి అంటే శని భగవానుడు కాలు పట్టుకోవడమే మెయిన్. వాళ్ళకి తైల దీపం పెట్టడం శనివారం
అలాగే శని చాలీస చదువుకోవడం, అదే రోజు కావాలంటే దుర్గా చాలీస కూడా చదువుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో శని చాలీసా అనేది చదువుకోవాలి అన్న విషయమే చాలా మందికి తెలీదు, అదే. లేకపోతే హనుమాన్ చాలీస వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుందో, ఈజీగా అంటే నోటికి ఏది వస్తుందో, లేకపోతే నేర్చుకోవాలని చాలా మంది తపన పడతారు, వాళ్ళు నేర్చుకోగలిగిన వాళ్ళు తప్పక నేర్చుకుని చదువుకోవచ్చు. లేకపోతే ఏంటంటే తైలదీపం పెట్టి నవగ్రహాల చుట్టూ మనకి 11 సార్లు తిరగడం అనేది, అంటే ప్రదక్షిణ చేయడం అనేది మంచిది. అలాగే కాళహస్తికి వెళ్ళి ఒకసారి రాహుకేతు పూజలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే 4వ ఇంట్లో మనకి ఇప్పుడు కేతు ఉన్నారు. సో ఏంటంటే కొన్ని ఇబ్బందులు తప్పక పెడతారు. అందుకోసమని ఇవన్నీ చేసుకుని, లేకపోతే ఇవన్నీ నాకు కుదరదు అన్నవాళ్ళు గణపతికి వెడ్నెస్డే చేసుకోవడం అనేది, అంటే విఘ్నాలు తీసుకోవడం మంచిది. విఘ్నాలు తీసేస్తారు అంతే, ఇంకా బాగుంటుంది. వీళ్ళకి కలర్స్ అంటే మనం జనరల్గా మాట్లాడుకునేది గ్రీన్ చెప్తాము. గ్రీన్ అండ్ ఎల్లో చెప్పుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఎల్లో అంటే మనం డిఫరెంట్ షేడ్స్కి వెళ్ళొచ్చు కూడా అనమాట జనరల్గాను. ఎందుకంటే మనకి జూపిటర్ మెయిన్ మనకి, అండ్ ఆల్సో బుధుడేమో డెబిలిటేషన్లో ఉన్నారు. ఈ కలర్స్ వేసుకుంటే వాళ్ళకి కొంచెం అంటే పాజిటివిటీ అనేది కనిపిస్తుంది అన్నమాట. గ్రీన్ అండ్ ఎల్లో, రైట్. సో అది విషయం. పరిహారాలకు వస్తే ఏ చాలీసా చదువుకున్నా ఏదైనా పర్వాలేదు, ఎస్పెషల్లీ శని చదువుకుంటే చాలా మంచిది. ఇక గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ కానీ, లేదా గ్రీన్ కానీ ఎల్లో కానీ ఏదైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు సక్సెస్ సాధించాలంటే ఇవి బాగా పనికొస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం చాలా ఉత్తమం. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటేనే మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మేడం మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. మీరు ఏ విషయాలు చెప్పినా దాన్ని గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.